మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు తెలియచేస్తున్న విషయము, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అద్భుతమైన మాట. ఆయన ఎడల మనం చూపించే పద్ధతి, ఆయన ఎడల మనం చూపించే వినయము, విధేయత మనల్ని ఆశీర్వాదంలోకి నడిపించు. మన తగ్గింపు జీవితం, మన లోబడే జీవితం. ఒక అధికారుల దగ్గర మనం ఎలాగైతే లోబడిపోయి వాళ్ళకి మనం భయభక్తులు కలిగి ఎలా ఉంటాము, అంతకన్నా గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అధికారుల కన్నా, ప్రధానుల కన్నా గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడతావు. ఆయన యందు నువ్వు బుద్ధి విషయంలో వినే విధేయతలతో ఉన్నప్పుడు ఆయన నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు. ఎలాగా అంటే మనకి ఆయన ఆశీర్వాద 10వ వచనంలో ఉండితే, నీవు నీ గాలిని విస్తరింపజేసేదివి, సముద్రము వారిని కప్పును. గాలిని విస్తరింపచేసి, కొంతమంది కొన్ని విషయాలు మనకు చెప్తారు, భయపడే విషయాలు చెప్తారు, మనల్ని కలవరంలోకి పంపించే విషయాలు, ఎన్నెన్నో విషయాలు చెప్తారు. చెప్పే ప్రతి మాట, వేసే ప్రతి రాయికి మనం భయపడకూడదు. మన జీవితము, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, కానీ మనుషుల చేతిలో లేదు. ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని బలహీనపరిచినా, మనల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని దగ్గర నువ్వు కనుక నమ్మకంగా, ధైర్యంగా నువ్వు ఉండగలిగితే, ప్రతి మాటని పట్టించుకోకుండా వదిలిపెట్టేసేసి ఎప్పుడు దేవునికి స్తుతి ఆగము, స్తుతి అర్పణ నువ్వు చేయగలిగితే, ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. ఆయన దక్షిణ హస్తము నీ మీద చాపి, నా కుమార్తె, నా కుమారుడా, నేను ఆశీర్వదిస్తానని చెప్తారు దేవుడు. శత్రువులకి భయపడకుండా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని, ఆయన్ని దీవించాలని, ఆయన్ని పక్షంగా కార్యాలు జరిగించాలని ఈ బిడ్డలు ఆశీర్వదించబడితే ఇష్టపడరు. వారి చదువుల్లో కానీ, వారి యొక్క ప్రయోజనం కానీ, ప్రతి విషయానికి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఆయన అద్భుత కార్యాలు ఒక్కసారి నీ హృదయంలో, మనసులో పెట్టుకోగలిగితే, ఇక నీ జీవితము అన్ని విషయాలు ఆస్వాదిస్తాడు, డెవలప్మెంటింగ్ చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు.